అందరికీ వందనాలు. మనం మీకు ముందే తెలుసు కదా, దాని భావం కూడా తెలిసి ఉండిద్ది, అయినా వినండి. ఈ ఉపమాన భావం ఏమంటే, విత్తనము దేవుని వాక్యం. త్రోవ ప్రక్కన పడిన విత్తనములు ఎవరనగా వారు వాక్యం వింటారు, కానీ అపవాది వచ్చి వారి హృదయంలో నుంచి సందేశాన్ని దొంగిలించుకుపోతాడు, వారి నమ్మి రక్షణ పొందకుండానట్లు చేస్తాడు. రాతి నేలను పడిన విత్తనములు ఎవరంటే వారు వింటారు, సందేశాన్ని అంగీకరిస్తారు కూడా, కానీ వేరు లేనందున కొంతకాలం మాత్రమే నమ్ముతారు. శోధన కాలము వచ్చినప్పుడు పడిపోతారు. ముళ్ల పొదలలో పడిన విత్తనాలు ఎవరనగా వారు వింటారు, కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి తద్వారా ఫలింపని వారు. మంచి నేలను పడిన విత్తనాలు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని హృదయములో భద్రపరచి దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ విత్తనమై ఉన్నారు? ఉపమానం తెలుసు కదండి, దీని భావం కూడా తెలుసు కదా. తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ఈ విత్తనము అని ఎవ్వరూ కూడా ధైర్యముగా చెప్పలేము, ఎందుకంటే మనం అలా లేము కాబట్టి. దయచేసి అందరము కూడా వాక్యాన్ని చదువుదాం. వాక్యమేనండి, దేవుడి మాటలేనండి. మీరు చెప్పండి వాక్యములో త్రూఅవుట్ ద బైబిల్ ఎక్కడైనా కానీ ఒక వ్యక్తి ఆరాధన ద్వారా రక్షింపబడ్డాడు, లేదంటే ఒక వ్యక్తి పాటల ద్వారా రక్షింపబడ్డాడు, లేదంటే ఒక వ్యక్తి ఇంకో దాని ద్వారా రక్షింపబడ్డాడు అని చెప్పండి. కేవలం ఒకటే, నిన్ను నన్ను రక్షించింది ఆయన నోటి నుండి వచ్చే మాట. ఆ మాటే కదండి సృష్టించేసింది, నిన్ను చేసింది, నన్ను చేసింది, ఇదంతా కలుగు చేసింది ఆ మాటే కదండి. కాబట్టి దయచేసి వాక్య జ్ఞానాన్ని కలిగి ఉందాము, వాక్య జ్ఞానాన్ని మనలో నింపుకొని ఇంకా ముందుకు వెళ్దాము.